హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నెల సాధారణం మించి అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు రాయలసీమ అంతటా విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమకి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమ మీద ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి రుతుపవనాలు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వరకు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 2 రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, అన్నమయ్య, బళ్ళారి, మదినపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నిన్న అత్యధికంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 2 రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాలు సాయంత్రం, అర్ధరాత్రి, ఉదయం పూట నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తాకి ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా 2-3 రోజుల్లో ఇటు ఉత్తర కోస్తాకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే, దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలోనూ 40 నుండి 42 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.